ఈ తెల్లటి పురుగుల్ని తినడం దేనికో, మళ్ళీ కక్కడం దేనికో నాకు అర్థం కావట్లేదు. హాయ్ మామ, ఈరోజు మ్యాటర్ ఏందంటే, మనోళ్ళైతే అడవికైతే రీసెంట్‌గా అయితే వెళ్లారండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే తేనైతే కనిపించిందంట. ఇక తెలియంగానే ఆ తేనెనైతే మనోళ్ళైతే తీసుకొచ్చేసారు. తీసుకురాంగానే సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా గాయత్రి అయితే ఇదైతే భలే తమాషాగా ఉంది నా కాడకైతే తీసుకొచ్చేసింది. నేనైతే దాన్ని చూసి చాలా రోజులైంది దీన్ని తిని చెప్పాను. మామ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చిన్నప్పుడైతే ఈ పిల్లల రొట్టెని తిని చాలా అంటే చాలా ఆనందించేవాడిని. ఎందుకంటే ఈ పిల్లల రొట్టెలో కొంచెం తేనె తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటది. నేను పెద్దయిన తర్వాత ఇప్పుడు తినే లాస్ట్‌కి అయితే చాలా రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు తిన్నప్పుడు కొంచెం తేడా అంటే తేడా కొట్టేసింది. నేనైతే త్వరగా అయితే బయట పోయి ఊసేసాను. చాలా రోజులు అయిన తర్వాత నాకైతే దీన్ని తినడానికి నా వల్ల అయితే కానే కాలేదు. నేనైతే దీన్ని చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు తినలేకపోతున్నాను ఏమో నాకు అర్థం కావట్లేదు. మర్చిపోయాను తినేదానికి ఏంది నాకు అర్థం కాలేదు. కానీ తేనె అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక గాయత్రి అయితే దీన్ని నువ్వు తినలేవుయా, ఎన్ని తినలేకపోతున్నావు ఏందో నాకు అర్థం కావట్లేదు అనేసి గాయత్రి కూడా అసలు చూస్తా ఉంది. కానీ తేనె అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందని తినేస్తున్నాను. ఇంకా గాయత్రి అలా ఉన్నప్పుడు ఒక ఆమె అయితే వచ్చింది మా ఇంటికి. అయితే వచ్చి దాన్ని ఎలా తినాలి ఏందనేది ఒకసారి చూపించింది. ఈ పిల్లల రొట్టెని కానీ మీలో ఎవరన్నా కానీ తినుంటే ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ పిల్లల రొట్టెని తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పురుగులుగా ఉంటుంది. దీంట్లో అయితే పురుగులు ఉంటుంది కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉండాలో ఏమో మాకు తెలియదు. కాబట్టి దీంట్లో అయితే కొంచెం అయితే తేనె అయితే వేసుకొని తింటారంట. దీన్ని అయితే గాయత్రికి అయితే కొంచెం అయితే తినిపించింది. గాయత్రి అయితే నవ్వుతా ఉన్నది. నేనైతే కక్కేస్తుందో ఏమో అని చూస్తా ఉన్నాను. గాయత్రి అయితే సూపర్ ఉంది అని చెప్పింది. ఎందుకంటే కొంచెమే కాబట్టి దాని మీద తేనెసుకుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పింది. నేనేమో ముందుగానే అంటే ఏం చేశానంటే పెద్ద రొట్టెగా తీసుకుని దాంట్లో కొంచెం తేనె పూసుకొని తిన్నాను కాబట్టి నాకు టేస్ట్ తెలియలేదు. ఇంకా గాయత్రి తినిన తర్వాత దాని అయితే కొంచెం అయితే నవ్వులు మింగేవాళ్ళేమో అని అడిగాను. నవ్వులు మింగకూడదని చెప్పింది. దాన్ని అయితే ఊసేవాళ్ళంట. దీన్ని చూసి తినడం దేనికో మళ్ళీ కక్కడం దేనికో అనేసి నేను గాయత్రి అయితే అడుగుతా ఉన్నాను. గాయత్రి దీన్ని చూసి నవ్వుతా ఉన్నది. ఇలా తినాలి అని చెప్పింది. ఇది మా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా.